హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. ఎండు నెత్తళ్ళు మామిడికాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ నెత్తల్ని తల తోక కట్ చేసుకోవాలి. ఆ తర్వాత లోపల ఉన్న పొట్టని రిమూవ్ చేసుకోవాలి. పొట్ట ఉండటం వల్ల కర్రీ చేదొచ్చేస్తుంది. సో పొట్టని రిమూవ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిల్లో హాట్ వాటర్ని వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తల్ని ఒకదానిపైన ఒకటి వేసుకుని పాముకుంటూ నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న ఎండు నెత్తల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకుని 2 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎండు నెత్తల్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే మీకు తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కర్రీ ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు నెత్తలు మామిడికాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్.